వరద తీవ్రత సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విపత్తు సంభవించిందని అన్నారు. ఆర్మీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నామని అన్నారు. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే విజయవాడకు వరద పోటెత్తిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 50 వేలలో ఎప్పుడు రానంతగా వరద నీరు చేరడం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బుడమేరు మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఎంత గురైందని చూస్తే ఇది అవుట్లెట్ తీసుకోకపోవడం. బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయారు. కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే, రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలం ఉండేలాగా దాని మీద ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు.